హలో, ఓ సీనియర్ ఎమ్మెల్యే సంథింగ్ డిఫరెంట్ అన్నట్టుగా పాలిటిక్స్ చేస్తున్నారా? కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో ఉన్నారా? మినిస్టర్గా అవకాశం ఇవ్వకపోయినా కార్పొరేషన్ చైర్మన్ పదవైనా రాకపోవడానికి కారణాలేంటి? పార్టీలోనేవైనా దుష్ట శక్తులు అడ్డుకున్నాయా? ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను ఆ ఎమ్మెల్యే వెనక్కి పంపడం దేనికి సంకేతం? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. అయితే కొందరు నేతల ఆలోచనలు మాత్రం పొలిటికల్ పండిట్స్ కు సైతం అంతు చిక్కవు. ప్లాన్స్ ముందు రాజకీయ ఉద్దండలు కూడా చిత్తవుతారు. అలాంటి నాయకుల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ఒకరు. జిల్లా టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కోన రవికుమార్ తన సొంత మేనమామ తమ్మినేని సీతారాంపై 2 సార్లు విజయం సాధించారు. రాజకీయాలకు బంధుత్వం అడ్డు రాకూడదు అంటారు. ఈ క్రమంలోనే తమ్మినేని అవినీతి అక్రమాలపై విమర్శనాస్త్రాలు సంధించడంలో ముందు వరుసలోనే ఉండేవారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రవికుమార్ కు పాలనాపరమైన అంశాలపై మంచి పట్టుంది. ఇదే ఇప్పుడు పాలిటిక్స్ లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాంటి నేత ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సిక్కోలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు కోసం గట్టిగా కృషి చేసిన కోన రవికుమార్ ఇప్పుడు డిఫరెంట్ గా పాలిటిక్స్ నడుపుతున్నారు. ఎమ్మెల్యేకు వర్తించే కనీస ప్రోటోకాల్స్ ఏవి తన దగ్గరకు రాకుండా చూసుకుంటున్నారు రవికుమార్. తమ్మినేని సీతారాం రాజకీయాలను దగ్గర నుంచి పరిశీలించిన కోన రవికుమార్ సిక్కోలు జిల్లా టీడీపీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కూటమి ప్రభుత్వంతో మంత్రి పదవి పక్కా అని భావించారు. దీనికి తగ్గట్టుగానే పాలిటిక్స్ ను తనకు అనుకూలంగా సెట్ చేసుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు అధిష్టానం నుంచి అందాయి. ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో చివరి నిమిషంలో రవికుమార్ పేరు మంత్రివర్గ జాబితా నుంచి పక్కకు పోయింది. దీంతో రవికుమార్ తో పాటు అనుచర వర్గం నిరుత్సాహానికి గురైంది. జిల్లా రాజకీయాల్లో అందరికంటే దూకుడుగా వ్యవహరించే రవికుమార్ ప్రస్తుతం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేగా కోన రవికుమార్ కు 2+2 భద్రతను ప్రభుత్వం కల్పించింది. కానీ గన్మెన్లను వెనక్కి పంపడంపై పెద్ద చర్చే జరిగింది. ఇప్పటికీ భద్రత లేకుండానే పర్యటిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్ గా పనిచేశారు. 2019లో తమ్మినేని సీతారాం చేతిలో ఓడిపోయినా ఆముదాల వలస నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీని పటిష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ్మినేని పెట్టించిన పోలీస్ కేసులను ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటి ఎమ్మెల్యే అయ్యారు. అయితే పదవిలో ఉన్నా లేకపోయినా కోన రవికుమార్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అధికారులు తీసుకునే నిర్ణయాలపై జిల్లా సమీక్ష సమావేశాల్లో విపక్షాలకు మించి ఎండగట్టేవారు. జిల్లా పరిషత్ మీటింగ్స్ లోనూ సభ్యుల ఫోకస్ అంతా ఈయన వైపే ఉండేది. అంశం ఏదైనా సమస్యలపై సూటిగా ప్రశ్నించి నిలదీయడంలో రవికుమార్ ను మించిన నాయకులు లేరంటారు పొలిటికల్ పరిశీలకులు. అలాంటి నేత ఇప్పుడు నిరాడంబరంగా కనిపిస్తున్నారు. గన్మెన్లు, పిఏలు, నిత్యం అధికారుల హడావిడి ఇలాంటివేవీ ఇప్పుడు రవికుమార్ దగ్గర కనిపించడం లేదు. తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యే హోదాలో హాజరు కావటం, నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం వంటి 2 పాయింట్ ప్రోగ్రాంతోనే ముందుకు సాగుతున్నారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తి ఏమైనా ఉందా అంటే అదేమీ లేదంటారు రవికుమార్. పార్టీ నుంచి ఏదో ఒకరోజు తన సేవలకు గుర్తింపు తప్పకుండా వస్తుందంటూ అనుచరులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గతంలో కోన రవికుమార్ పాలిటిక్స్ ను గమనించిన జిల్లావాసులకు ప్రస్తుతం ఈయన వ్యవహార శైలి అంతు చిక్కటలేదు. మంత్రి పదవి దక్కకపోయినా కార్పొరేషన్ చైర్మన్ పదవైనా వస్తుందని అనుచరులు భావించారు. కానీ అది కూడా ఇవ్వకపోవడంతో అసలు కోన రవికుమార్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మదిలో ఏముందో తెలియక కేడర్ తలలు పట్టుకుంటోంది. సిక్కోలులో బాబాయ్ అబ్బాయి పాలిటిక్స్ నడుస్తున్నాయి. బాబాయ్ అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అబ్బాయి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. జిల్లాలో రెండో పవర్ సెంటర్ లేకుండా కోన రవికుమార్ కు మంత్రి పదవి రాకుండా వీరు అడ్డుకున్నారని లోకల్ టాక్. అలాగే నామినేటెడ్ పదవి ఇవ్వకుండా చక్రం తిప్పారని సమాచారం. అయితే ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా ఏదో ఒక టైంలో పార్టీ అధినాయకత్వం గుర్తిస్తుందనే ధీమాతో ఉన్నారు కోన రవికుమార్. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు సాగిస్తున్న సిక్కోలు జిల్లా, ముఖ్యంగా ఆముదాల వలస రాజకీయ పరిణామాలు ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి.